దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది, విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది వలలోన పడి ఉండగా, నీ త్రోవని ఎరుగక, అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది వలలోన పడి ఉండగా, నీ త్రోవని ఎరుగక, ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను. ఆ మందసములో జీవపు మన్నా, పాపికి ఇచ్చావు నీ కృపలతో. ఆ మందసములో జీవపు మన్నా, పాపికి ఇచ్చావు నీ కృపలతో. విలువైనది నీ కృపా, దేశాల. ఆమేన్, ఆమేన్.
సర్వశక్తిమంతుడా, గొప్ప దేవుడా, నా తండ్రి యేసయ్య, నీ పరిశుద్ధ పాదాలకి వందనాలు, స్తోత్రములు నాయన. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండి మాకు తండ్రివై తల్లివై సమస్తము కూడా నీవే అయ్యి నాయన మమ్మల్ని కాచుతున్న తండ్రి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా మమ్మల్ని నాయన సమాజముగా కూడి నాయన మిమ్మల్ని ఆరాధించమని సెలవిచ్చిన మాట అయ్యా మా యందు మీరు నెరవేరుస్తున్నందుకే కృతజ్ఞతలు తండ్రి. మా అందరినీ ఒక చోటికి చేర్చినందుకే కృతజ్ఞతలు ప్రభువా. నా దేవుడివి, నా రక్షకుడివి తండ్రి యేసయ్య, నీ నామానికి మహిమ ఘనత రాజా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా ఈ సంఘముని దీవిస్తున్నందుకే కృతజ్ఞతలు ప్రభువా. సంఘముని సమకూర్చినందుకే కృతజ్ఞతలు నాయన. అట్టి ఆత్మీయ తల్లిదండ్రులు మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు ప్రభువా. అయ్యా మీరు వాక్యముతో మమ్మల్ని సంధిస్తున్నందుకే కృతజ్ఞతలు నాయన. మీ పరలోకం మమ్మల్ని చేర్చడానికి నాయన మమ్మల్ని సరిచేస్తూ సరిదిద్దుతూ నాయన గద్దిస్తూ నాయన తండ్రి మీరు చేస్తున్న పాలనకై కృతజ్ఞతలు ప్రభువా. ఇట్టి భాగ్యం ఎంతమందికి ఉంది తండ్రి. మా అందరికీ మీరు మాకు ఇచ్చినందుకే కృతజ్ఞతలు నాయన తండ్రి. రూపాంతర అనుభవాన్ని నాయన పోయిన వారమున మీరు సెలవిచ్చారు ప్రభువా. అట్టి జీవితాన్ని మేము కలిగి ఉండాలని మీరు నాయన ఎంతో నాయన ఆశపడుతున్నారు నాయన. అట్టి జీవితం మేము కలిగి ఉండే కృపని మాకు దయచేయండి నాయన. అయ్యా నీ కృపని మాకు కావాలి ప్రభువా. మీ కృప లేకపోతే మేము రూపాంతర అనుభవం మేము చెందలేము తండ్రి. అయ్యా నాయన మా తప్పుల్ని మీరు ఎత్తి చూపుతుండగా తండ్రి మేము వాటిని సరిదిద్దుకునే కృపని మాకు దయచేయండి నాయన. అయ్యా మీ ఆత్మని అనుసరించే కృపని మాకు దయచేయండి నాయన. మిమ్మల్ని ఆశ్రయించే కృపని మాకు దయచేయండి తండ్రి. అయ్యా ఈ వారం మీరు మాతో ఏం మాట్లాడబోచున్నారో ప్రభువా. ఏ హృదయం ఏ ఆశతో వచ్చిందో నాయన తండ్రి ఆ హృదయాన్ని మీరు నింపండి ప్రభువా. మీ చిత్తం మా యందు నెరవేర్చమని అయ్యా నీ పాదాలు పట్టుకుంటూ తండ్రి జరగబోతున్న ఆరాధనలో మీ ఆత్మ సంచారమని మాకు దయచేయమని, ప్రతి ఒక్క బిడ్డని నాయన ఆత్మలో ఉజ్జీవాన్ని దయచేయమని, ప్రార్థనలో ఉజ్జీవాన్ని దయచేయమని నీ పాదాలు పట్టుకుంటూ నాయన నీ సేవకుని కుటుంబాన్ని నాయన నీ సిలువ చోటన మరుగుపరుచుకొని నీ కనుపాపవలు ఇప్పటి వరకు కాస్తున్నందుకే కృతజ్ఞతలు అయ్యా. ఆ బిడ్డ ద్వారా నీ ప్రతి ఒక్క మాటని విలువైన మాటల్ని నాయన తండ్రి మేము నాయన తండ్రి వినడానికి సహాయము చేయమని యేసు నామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ కీర్తన 1 నుండి 7 వచనాలు రవిబాబు లేదా సురేంద్ర చదువుతాడు. కీర్తనలండి 5వ అధ్యాయం 1 నుండి 7 వచనాలు ఉత్తర పశ్చిమ రీతిగా చదువుకుందామట. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానము మీద లక్ష్యముంచుము. యెహోవా ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. డాంబికులు నీ సన్నిధిని నిలవలేరు, పాపము చేయవారందరూ నీకు అసహ్యులు. నేనైతే నీ కృపాతిశయములను బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. ఈ వచనం అందరం కలిసి చదవండి. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించేదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించేదను. ఆమేన్. ఎస్, సమయంలో కొద్ది నిమిషాలు మనం అందరం కూడా కళ్ళు మూసుకొని దేవుని ఆశీర్వాదకరమైన సన్నిధానంలో మనం మనసు తెరిచి కొద్ది నిమిషాలు మనం దేవుని కీర్తిద్దాం. ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలని వాక్యం చెప్తుంది. అందరం కూడా కొద్ది నిమిషాలు దేవుని కీర్తిద్దాం, ఆరాధించుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. ఇక ఎవరు ఇటు అటు చూడొద్దు. అందరూ కళ్ళు మూసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం. పెద్దవారు చిన్నవారు ఇక ఎవరు ఇటు అటు తిరగొద్దు, ఇటు అటు చూడొద్దు. దేవుని సన్నిధిలో మన హృదయాన్ని లగ్నం చేసి కొద్ది నిమిషాలు ఆయనను ఆరాధించుకుందాం. దేవానికి స్తోత్రం ప్రభువా. మన చేతుల ఆకాశం పెట్టి దేవునికి స్తుతిద్దామా. దేవా, మహిమ ఘనతకు అర్హుడవు నీవు, మా ప్రతి స్తుతికి పాత్రుడవు తండ్రి నీవు.
స్తుతియు మహిమ ఘనత నీకు మాత్రమే చెల్లునేసయ్యా. మౌనంగా ఉండే సమయం కాదు ఇది. ప్రార్థిద్దామా? నోరు తెరిచి దేవుని స్తుతిద్దామా? ఆయన మన జీవితంలో చేసిన మేళ్లకై ఆయన స్తుతిద్దామా? ఇదిగో మనల్ని ప్రేమించి, మన కొరకు ఏతించి, మన కొరకు ప్రాణం ఇచ్చి తిరిగి లేచిన క్రీస్తును జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ప్రేమను జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతిద్దాం ఈ సమయంలో. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. సమీపింపరాని తేజస్సునందు నివసించువాసా, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకు ఇచ్చితవయ్యా. సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. నిజమే కదా? సమీపించరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడవే, సర్వాధిపతివే, నీ సర్వం నాకిచ్చితివే. అందుకే దేవా ఆరాధనా 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 యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. మన స్వరములెత్తి బిగ్గరగా యేసయ్యా నీకే ఘనత.
విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించే నాకై తెచ్చి ప్రాణమును అర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. అందరం కలిసి చేతులు పైకెత్తి ఆరాధనా ఆరాధనా యేసయ్యా ఆరాధనా ఆరాధనా యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమనికే ప్రభు ఘనత నీకే ప్రభు ప్రభు ఘనత నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. చేతుల పైకెత్తి అందరూ చివరిసారిగా ఆరాధనా ఆరాధనా స్వరములెత్తి ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే మహిమ నీకే ప్రభు ఘనత నీకే ప్రభు నిజమే కదా. ఇదిగో సమీపించరాని తేజస్సులో నివసించిన యేసయ్య ఈరోజు నీ హృదయంలో నా హృదయంలో నివసించాలని ఆశపడుతున్నాడు. దేవా మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాం ప్రభా, మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం ప్రభా మా మధ్యకు. అయ్యా మా స్తుతుల పైన ఆశీనులు కండి దేవా. అయ్యా నాయన ఈ స్థలంలో మా మధ్య అయ్యా మీ పరిశుద్ధాత్మను మేము చూసినట్లు మాకు సహాయం చేయండి. లార్డ్ హెల్ప్ us feel your spirit లార్డ్. ఎందుకంటే స్తుతి ఘనత మహిమ నీకు మాత్రమే చెల్లుతుంది. నాతో పాటు చివరిసారిగా ఇంకొకసారి పాడదామా? స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు.
ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో. నిజమే, ఆరాధనకు యోగ్యుడు, అర్హుడు, మహోన్నతుడైన దేవుని మనం కలిగి ఉన్నాం. ఈ సమయంలో మన హృదయం తెరిచి దేవుణ్ణి ఆరాధిద్దాం. మనసంతటితో కూడా దేవుని ఈ క్షణం మాత్రమే కాదు, మన జీవితం అంతా కూడా ఆయనను మహిమపరుద్దాం. ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో చెప్పబడబోవు దేవుని వాక్యం నిమిత్తమై అనిల్ ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం దేవానా తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభాన తండ్రి మమ్మల్ని అందరినీ దర్శించిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన తండ్రి. అయ్యా, నీ గొప్ప ఆరాధన ప్రభాన తండ్రి మా హృదయంలో ఒక కదిలిక తీసుకొచ్చిన విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభాన తండ్రి, నువ్వు శ్రీమంతుడు అయినప్పటికీ కూడా ప్రభాన తండ్రి నీ సర్వాన్ని సమస్తం మా కోసం త్యాగం చేసిన దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభాన. అయ్యా నా తండ్రి, ఒక లోకంలో మంచివారి కోసం కూడా పెట్టరు కానీ దేవానా తండ్రి, అయ్యా మేము ఇంకా పాపులమై ఉండగానే ప్రభానా తండ్రి మా కోసం నీ ప్రాణాన్ని ప్రభానా తండ్రి దారపోసిన విధానం బట్టి ప్రభానా తండ్రి నీకు స్తుతులు, మహిమలు, ఘనతలు ప్రభానా తండ్రి చెల్లిస్తున్నాం దేవానా తండ్రి. ప్రభానా తండ్రి ఏమి ఇచ్చిన రుణం తీర్చుకోగలం దేవానా తండ్రి. అయ్యా తండ్రి కూడా ప్రభానా తండ్రి తన ఒక్కగానొక్క కుమారుని ప్రభానా తండ్రి మా కోసం ప్రభానంటే అయా ప్రాణం అర్పించడానికి ప్రభా తండ్రి ఎలా త్యాగం చేశాడో ప్రభానా తండ్రి మీరు కూడా ప్రభా అదే విధమైన త్యాగము ప్రభానా తండ్రి అయా మా కోసం మా క్రియల కోసం చేశారు ప్రభానా తండ్రి. అయా ఏమిచ్చిన రుణం తీర్చుకోగలం ప్రభానా తండ్రి. అయా దేవనా తండ్రి, అయా నీ సన్నిధిలో ప్రభానా తండ్రి సాష్టాంగపడి ప్రభానా తండ్రి నిత్యము నిన్ను కొనియాడి వారిగా ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభానా తండ్రి. దేవనా తండ్రి, గడిచిన వారం ప్రభా నీ చిత్తం ఏదో ప్రభానా తండ్రి మాకు తెలియజేశారు ప్రభానా తండ్రి. అయ్యా ఎడతెగక ప్రార్థన చేయటమే నీ చిత్తం అని చెప్పి సెలవిచ్చిన దేవానా తండ్రి. అన్ని విషయాల్లో ప్రభానా తండ్రి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడమే ప్రభానా తండ్రి అయా నీ చిత్తం అని చెప్పి మేము తెలుసుకోవడానికి ప్రభా నీ దాసుని ద్వారా మాట్లాడారు, అందుని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభానా తండ్రి. నిజమే దేవానా తండ్రి, అయా మేము పాపులమే ప్రభానా తండ్రి, అయినప్పటికీ కూడా ప్రభాన తప్పిపోయిన కుమారుడు ఎలా అయితే ప్రభా తిరిగి నీ సన్నిధికి వచ్చాడో దేవానా తండ్రి మేము కూడా ప్రభా నిత్యము నీ సన్నిధిలో ఉండేవారిగా ఉండటకు సహాయం చేయమని అడుగుతాం దేవా. ఈ ఉదయకాల సమయంలో ప్రభా నా తండ్రి అయ్యా ఎవరితో ఏం మాట్లాడబోతారో మాకైతే తెలియదు కానీ ప్రభా నిత్యము మీ నేర్చుకునే వారిగా ఉండటకు సహాయం చేయమని అడుగుతాం. అయా నా తండ్రి వాక్యాలు ఎక్కడ కూడా ప్రభా విడిచిపెట్టుకోకుండా దేవా నా తండ్రి అయా ప్రభా నా తండ్రి నిత్యము ప్రభా నా తండ్రి అయా ఒక్కసారి మేము ప్రతిదినము ప్రభా ప్రతి క్షణము కూడా వాటిని ధ్యానించుకుని వాటి ప్రకారం మేము జీవించటకు సహాయం చేసి దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దయచేసి కూర్చున్నాం, దయచేసి కూర్చున్నాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్య భాగాన్ని మనం చదవడానికి మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం. పౌలు భక్తుడు ఎన్నో బోధలు చేశాడు, ఎన్నో అమూల్యమైన సంగతులు, సత్యాలు వెల్లడి చేశాడు. అలాంటి పౌలు భక్తుడు మనసంతటితో ఒక మాటని, ఒక హెచ్చరికను లేదా ఒక పాఠాన్ని మనకి నేర్పుతూ ఉన్నాడు. ఒకసారి ఆ మాటను మనం చూసినట్లయితే మొదటి కొరింథీ పత్రిక 11వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తున్నాం, ప్రణమిలుతున్నాం. దేవా, మహిమ నీకే, ఘనత నీకే. మరొకసారి సాష్టాంగపడుతున్నాం మీ పాదాల దగ్గర. మీరు మాతో మాట్లాడమని నాయన పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం, ప్రాధేయపడుతున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభువా. మీరు మాట్లాడితే సరిదిద్దబడతాం. మీరు మాట్లాడితే నా తండ్రి మా జీవితాలు, మా హృదయము శుద్ధీకరించబడుతుంది ప్రభువా. సహాయం చేయండి, మాట్లాడమని, దీవించమని, ఆశీర్వదించమని. మీ బలమైన నామానికి మహిమ కలిగేలా దేవాతరణైన వినుటున్నటువంటి యొక్క మాటలు మా గుండె లోతులోనికి చొరబడిన తండ్రి, మీరు ఆశించినటువంటి కదలికను మాలో తెచ్చున్నట్లు మీరు సహాయం చేయమని, దీవించమని
అయ్యా నీ పాదాలు పట్టుకుంటున్నాం. నీ మాటలు వివరించడానికి నేను తగిన వాడిని కాదు, నా జ్ఞానం చాలదు. దేవాతరునైనా మా ప్రభు వాక్యం నీది, మాట్లాడువారు మీరే కనుకున్న తండ్రి. మీరే మాతోను మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకున్నామని యేసునామంలో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, పౌలు భక్తుడు తన మనసు లోతుల్లో నుండి ఓ మాట చెప్తా ఉన్నాడు. పౌలు భక్తుడు తన అంతరంగం లోతుల్లో నుంచి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు అనంటే, వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఏమని చెప్తున్నాడు అనంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి అంటాడు. ఇది మన యొక్క ఆత్మీయ ప్రయాణానికి సరిపోయినంత పాఠం. ఇది మన ఆత్మీయ జీవితానికి సరిగ్గా సరిపోయినంత పాఠం. ఏం చెప్తున్నాడు అంటే, ఒకప్పుడు నేను నడిచినట్లు అండల్లా, నడుచుకొనుచున్నట్లు అంటే ఒకప్పుడు నడక ప్రారంభించాను, ఇప్పుడు నడుస్తున్నాను, నా ప్రయాణం అయిపోయేంత వరకు నడుస్తూనే ఉంటాను. అందుకే పదే పదే పౌలు భక్తుడు ఏమంటాడంటే, నా గురి, నా పరుగు అనే పదాలు పదే పదే వాడుతూ ఉంటాడు. పౌలు భక్తునికి ఒక క్లారిటీ ఉంది, పౌలు భక్తునికి ఒక స్పష్టత ఉంది. తాను ఏం చేస్తున్నాడో తనకు తెలుసు, తాను ఏం చెయ్యాలో తనకు తెలుసు, ఏం జరుగుతుందో తనకు తెలుసు, ఏం జరగబోతుందో తనకు తెలుసు. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, పౌలు భక్తుని యొక్క ఆకాంక్ష ఏంటి అంటే, ఇక్కడ అంటే ఒక 3 ప్రాముఖ్యమైన మాటలు, ఇంకా చాలా ఉన్నాయి కానీ 3 మాటలు మాత్రం మీ తలంపుకు తీసుకొస్తాను. ఇక ఏ భక్తుడు కూడా వాడినటువంటి పదాలు పౌలు మాత్రమే వాడినటువంటి మాటలు ఏంటి అనంటే, ఒకటి మొట్టమొదటిగా నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి. నిజంగా ఈ మాట అంత సాదాసీదా మాట కాదు. ఇది మొదటి మాట, మిగతా 2 నేను చెప్తాను. ఇది మొదటి మాట. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, ఏం ఆశిస్తున్నాడు పౌలు భక్తుడు మన యొక్క బ్రతుకులో? మనకు విశ్వాస పాఠాన్ని నేర్పుతూ మనకు ఏం నేర్పించాలని ప్రయత్నిస్తున్నాడు అంటే, పౌలు జీవించిన రీతిగా మనం జీవించాలి అని కోరుతున్నాడు. పౌలు అంటాడు, నేను క్రీస్తును అనుసరించాను, మీరు నన్ను అనుసరించండి అంటాడు. అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇంకొక మాట అంటాడు. పౌలు చెప్పిన మాటని ఎందుకు అంత స్ట్రాంగ్గా చెప్తున్నాడు? పౌలు జీవించినట్లుగా మనం జీవించడం అనేటువంటి ఆ అంశం ఎందుకు ఇంత ప్రభావాన్ని చూపిస్తుంది? పరిశుద్ధ గ్రంథాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, మొదటి కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనాన్ని ఒక్కసారి మనం చదువుకున్నట్లయితే, క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలు నడుచుకుని వారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, పౌలు భక్తుడు ఏమని చెప్తూ ఉన్నాడో తెలుసా అండి? క్రీస్తు యేసునందు సువార్త వలన మిమ్ములను కన్నాను అంటే, పౌలు భక్తుడు ఎవరినైతే రక్షణలోకి నడిపించాడో, జాగ్రత్తగా వినండి మాటని, పౌలు భక్తుడు ఎవరినైతే రక్షణలోకి నడిపించాడో వారి విషయంలో ఇక్కడ ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని రక్షణలోకి నడిపించాను అంటల్లా, నేను మిమ్మల్ని క్రీస్తు యేసునందు సువార్త వలన కంటిని అంటాడు. అందుకే మీరు నా పిల్లలు అని అంటాడు. ఆ కారణం చేత మీరు నన్ను అనుసరించండి అని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను అని అంటాడు. ఈరోజు మన పాఠం ఏంటి అంటే, ఈరోజు మనం నేర్చుకుంటున్న వాక్యం ఏంటి అంటే, సవాలుకరమైన జీవితం. సవాలుకరమైన జీవితం.
ఈ సవాలుకరమైన జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి లక్ష్యం ఏంటి అనంటే, ఆయన పౌలు భక్తుడు క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారంగా మనము పౌలును పోలి నడవాలని పౌలు మన నుండి ఆశిస్తున్నాడు. ఎందుకు అంటే, నేను మిమ్మల్ని సువార్త వలన కన్నాను, ఆ కారణం చేత మీరు నన్ను పోలి నడుచుకోండి అని వాక్యంలో చాలా స్పష్టంగా ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇంకొక మాట కూడా పౌలు అంటాడు. చూడండి, పౌలును అనుసరించి నడుచుకోవాలని మన జీవితాలను ఉద్దేశించి పదే 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 తాను మాట్లాడుతున్న మాటల్ని మనం చూస్తూ ఉన్నాం. మరొక మాట ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17-18 వచనాలు ఒకసారి మనం చూసినట్లయితే, సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకొనుడి, మేము మీకు మాదిరేయి ఉన్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడండి. అంటే ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మేము మీకు విషయం చెప్తున్నాం, మళ్ళీ 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 ఏం చెప్తున్నాడంటే, మీరు మమ్మను పోలి నడుచుకోండి, మీరు మా జీవితాలను చూసి నడవండి. అంతేకాదు, మమ్మల్ని చూసి ఎవరైతే అనుసరిస్తున్నారో, మమ్మల్ని గురిగా చేసుకొని ఎవరైతే వెళుతున్నారో వారి యొక్క జీవితాలని మీరు గురిగా చేసుకొని బ్రతకండి. అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటంటే, చాలామంది దేవుని గురించి క్రొత్తగా వారికి చెప్పామనుకోండి, మాకు తెలుసులేండి ప్రార్థనకి వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉంటారో అంటారు. అదేంటండి అంత మాట అన్నారు అంటే, ఇదిగో కిందింట్లో ఆయన, మా అపార్ట్మెంట్లో ఒక ఆయన ఉన్నాడండి, కిందింట్లో ఉంటాడు ఆయన, మరి ఈ విధంగా బ్రతుకుతాడు. ఇదిగో మా పక్కింట్లో ఒక ఆయన ఉన్నాడండి, ఆయన ఈ విధంగా బ్రతుకుతాడు. మేము ఉద్యోగం చేసే చోట పలానా వ్యక్తి ఉన్నాడు, ఆయన ఈ రకంగా అని బలహీనులైనటువంటి మనుషులతో విశ్వాస జీవితాన్ని కంపేర్ చేసి చూస్తూ ఉంటారు. పౌలు అంటాడు, బలహీనుల గురించి నీకెందుకయ్యా, బలవంతులైన వారు ఉన్నారుగా. క్రీస్తును పోలి నడిచిన పౌలును ఆధారం చేసుకొని నడుస్తూ ఉన్నవారున్నారే, గెలుస్తూ ఉన్నవారున్నారే, విశ్వాసంలో నిలిచి ఉన్నవారు ఉన్నారే, వారిని గురిగా చేసుకోండి, వారిని గురిగా చేసుకోండి. దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, పౌలును పోలి మన జీవితాలు ఉండాలి. పౌలును పోలి ఉండడం అంటే అర్థం ఏంటి? పదే 3 సార్లు చెప్పాడు ఈ మాటని, మీరు నన్ను పోలి నడుచుకోండి, నన్ను పోలి నడుచుకోండి అంటే అర్థం ఏంటి? అసలు ఇంతకీ పౌలు ఎలా నడిచాడు, ఎలా పౌలు భక్తుడు నడుచుకున్నాడు అనంటే, కొలస్సీ పత్రికలో ఓ అద్భుతమైన వివరణ ఇస్తాడు. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచు ఉన్న శ్రమల యందు సంతోషించుచు, సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు, నా శరీరమందు వాటిని సంపూర్ణం చేస్తున్నాను. ఇందాక పౌలు భక్తుడు మాత్రమే మాట్లాడినటువంటి మాటల్లో 3 మాటలు ఉన్నాయని చెప్పానా? మొదటి మాట ఏంటంటే, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం. ఇది ఇంకెవ్వరు పలకలా ఆ మాట. మీరు నన్ను పోలి నడవండి, ఈ స్టేట్మెంట్ ఇంకెవ్వరు చెప్పలా. 12 మంది అపోస్తలులు ఉన్నారు, పత్రికలు రాసిన వారు రాయని వారు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది భక్తులు జీవించారు, వారిలో ఎవరు కూడా ఈ మాట మాట్లాడలేదు. కానీ ఈ మాట మాట్లాడినటువంటి ఒకే ఒక వ్యక్తి పౌలు. రెండవ మాట ఏమంటాడంటే, ఇక సవాలుకరమైన మాట, నేను క్రీస్తు పడిన పాట్లలో కొదువై ఉన్న వాటిని, నా శరీరమందు వాటిని అనుభవించాను. ఎంత తెగింపండి ఆ మాట మాట్లాడడానికి, ఎంత తెగింపు! అంటే పౌలు భక్తుడు అబద్ధమాడడన్న విషయం పరిశుద్ధాత్మ దేవునికి తెలుసు, ప్రభు అయినటువంటి క్రీస్తుకు తెలుసు. అందుకే ఈ యొక్క క్రొత్త నిబంధన గ్రంథంలో హెబ్రీ పత్రికతో కలిపితే 14 పత్రికలు వ్రాయడానికి దేవుడు అనుమతించాడు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఒకటి, నేను శ్రమలయందు సంతోషిస్తున్నాను. కొలస్సీ 1:24లో చెప్పిన మాట ఏంటంటే, నేను శ్రమలయందు నేను సంతోషిస్తున్నాను. అదేంటి? శ్రమల్లో కృంగిపోతారని తెలుసు,
శ్రమల్లో విశ్వాసాన్ని విడిచిపెట్టేస్తారని తెలుసు, శ్రమల్లో ఇదిగో దేవునికి దూరం అవుతారని తెలుసు. అలాంటప్పుడు నువ్వు శ్రమల్లో ఎందుకు సంతోషిస్తున్నావు పౌలు భక్తుడా అంటే దీనికి ఆన్సర్ ఏంటో తెలుసా? నేను శ్రమ పడుతుంది దేనికోసం అంటే ఆ సంఘము అనే ఆ క్రీస్తు శరీరం కొరకు, సంఘం కొరకు ప్రయాసపడుతున్నామంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తు యొక్క శరీరం కొరకు. ఎంత స్పష్టత చూసారా? ముందు ఈ మాట మీకు జ్ఞాపకం చేయాలి. పౌలు భక్తుడు అంటే ఎవరు అంటే ఆయన చరిత్ర అంతా అక్కర్లేదు, కానీ నీలా నాలా శరీరంతో, భావోద్రేకాలతో, ఆకలి దప్పులతో, కోపావేశాలు, మరి మనలాంటి భావోద్రేకాలు కలిగి భూమి మీద బ్రతికిన మనలాంటి మనిషే. ఆయనకు సాధ్యమైంది నీకు నాకు ఎందుకు సాధ్యం కావడంలా? దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే క్లారిటీ. శ్రమల యందు సంతోషిస్తున్నాను. రెండవ మాట ఏమన్నాడంటే ఇక్కడ వాడుతూ, నేను శ్రమ పడుతుంది నాకు సంతోషాన్ని కలిగించడానికి గల కారణం ఏంటంటే నేను సంఘం కోసం శ్రమ పడుతున్నానని నాకు తెలుసు. అంటే సంఘం కోసం శ్రమ పడడంలో ఎందుకింత ఆనందం కలుగుతుంది అంటే సంఘము క్రీస్తు యొక్క శరీరము. క్రీస్తు యొక్క శరీరం కొరకు శ్రమపడే ఆ భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. నాకు ఆ స్పష్టత, ఆ క్లారిటీ ఉంది. మూడవ మాట ఏమంటాడంటే ఇక్కడ వాడుతున్న అమూల్యమైన మాట, నేను శ్రమ పడడంలో సంతోషపడుతున్నాను, క్రీస్తు శరీరం కోసం శ్రమ పడుతున్నాను అంటూ మూడవ మాట, అది నిజంగా ఆ గట్స్ కావాలండి. ఏమంటాడంటే క్రీస్తు పడిన పాట్లలో కొదువయ్యున్న వాటిని. ఎంత ధైర్యం కావాలండి ఆ మాట అనడానికి. క్రీస్తు పడిన పాట్లలో కొదువయ్యున్న వాటిని నా శరీరమందు నేను అనుభవించాను. అంటే ఇక్కడ ఆలోచింపచేసే విషయం ఏంటంటే నిజంగా పౌలు భక్తుడు అంతటి శ్రమను అనుభవించాడా? పౌలు యొక్క జీవితం అంత ఛాలెంజింగ్గా ఉందా? పౌలు యొక్క బ్రతుకు నిజంగా ఆలోచింపజేసేలా, ఆశ్చర్యపరిచేలా నిజంగా ఉందని చెప్పగలిగే అనుకూలత ఉందా? పరిశుద్ధ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉందంటే జాగ్రత్తగా చూడండి. వివరణ పౌలు భక్తుడు తన యొక్క పరిచర్య విధానాన్ని తెస్సలోనిక పత్రికలో కాస్త వివరిస్తాడండి. తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనాన్ని ఒకరాళ పట్టుకోండి, చదవండి ఇప్పుడు ఆ మాటని. మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఇక్కడ మొదటి మాటను చూస్తున్నాం. తెస్సలోనిక సంఘానికి ఏం చెప్తున్నాడంటే మేము శ్రమపడ్డాము అంటాడు పౌలు భక్తుడు. ఇక్కడ మాట్లాడుతూ ఏమంటాడంటే మీరు ఎరిగినట్టే మేము ఫిలిప్పులో మొదట శ్రమపడి. ఫిలిప్పులో నిజంగా ఎందుకు శ్రమపడాల్సి వచ్చింది అనంటే అక్కడ జాగ్రత్తగా ఆ విషయాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే మీరు తర్వాత జాగ్రత్తగా చదవండి. అపోస్తల కార్యముల గ్రంథం 16వ అధ్యాయము అక్కడ 16 నుండి 24 వచనాల మధ్య అక్కడ ఏముందంటే నిజంగా ఒక సోదరి చెప్పేటువంటి ఒక అమ్మాయి పౌలు వెనుక మరి వస్తూ మాటికి పెద్ద పెద్దగా మాట్లాడుతూ, ఇదిగో దేవుని సేవకులు వీళ్ళు మిమ్మల్ని రక్షణలోకి నడిపిస్తారు అని పెద్ద పెద్దగా కేకలు వేస్తూ ఉంటే అది కాస్త ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది వీళ్ళకి. చుట్టూ ఉన్నోళ్ళు అన్నారు ఆ అమ్మాయిని పంపించేయచ్చు కదా, పెద్ద తలనొప్పి అయిపోయింది అని అంటే అప్పుడు వెంటనే పౌలు ఆ సోదరి చెప్పేటువంటి అమ్మాయిని గద్దిస్తాడు. గద్దించిన తర్వాత మరి మీరు 11వ వచనం నుంచి చదివితే ఈ విషయాలు తెలుస్తాయి మీకు. మరి ఆ తర్వాత గద్దించాక ఆ సోదరి చెప్పేటువంటి అమ్మాయిలో ఉన్నటువంటి ఆ యొక్క దురాత్మ వెళ్ళిపోయింది. వెళ్ళిపోయేసరికి ఈ చిన్న పిల్లని, ఈ యొక్క సోదరి చెప్పేటువంటి పిల్లని మరి వాడుకుంటున్నటువంటి యజమాని ఇప్పుడు ఆ అమ్మాయిలో నుంచి సోది చెప్పేటువంటి దురాత్మ వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు అతనికి వచ్చే లాభం పోయిందని పౌలు మీద కక్ష కట్టి ఇప్పుడు పౌలు మీద రివెంజ్ తీర్చుకోవడానికి అతన్ని పట్టుకొని కొట్టాలని ఆలోచన చేసి న్యాయాధిపతుల దగ్గరికి తీసుకొచ్చి విపరీతంగా కొట్టి వారిని చెరలో వేయడాన్ని మనం చూస్తాం. ఇది ఫిలిప్పులో వారు పడినటువంటి కష్టం. ఇప్పుడు అంత మాత్రమే కాకుండా ఇక్కడ మనం గమనించాల్సినటువంటి మరొక విషయం ఏంటి అనంటే
పౌలు భక్తుడు ఆ పడిన శ్రమను గురించి మాట్లాడతాడండి. ఎంత శ్రమ అనుభవించాడు అనంటే ఇక్కడ 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 24 నుండి 28వ వచనం వరకు మీరు రాసుకోండి. కానీ కొంతవరకే ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ ఏమంటాడంటే, నేను యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నాను అని అంటాడు. 5 సార్లు తాను పడిన శ్రమను గురించి మాట్లాడుతూ ఏమంటాడంటే, నేను 5 సార్లు 1 తక్కువ 40 దెబ్బలు నేను తిన్నాను. అంత మాత్రమే కాకుండా ఇంకొక మాట ఏమంటాడంటే, 3 మార్లు నేను బెత్తములతో కొట్టబడి తిని. బెత్తాలతో కొట్టడం అంటే అట్లా ఇట్లా కాదండి. ఒంటి మీద ఏం లేకుండా చొక్కా కూడా తీసేసి పూర్వం పేమ్ కర్ర అంటారు తెలుసా అండి, పేమ్ బెత్తం అంటారు, మీకు తెలుసా? ఇప్పుడు కూడా కేన్ సంబంధించినటువంటి దాన్ని సరిగ్గా కాల్చి నిటారుగా చేసి దాన్ని సిద్ధం చేసుకొని దాంతో వీపు మీద చరుస్తుంటే చర్మం చిట్లిపోద్దండి. అది బెత్తములతో కొట్టబడడం అంటే దాని యొక్క తీవ్రత ఎట్లా ఉంటుందంటే వెన్నులో వణుకు పుడుతుంది. ఆ పనిష్మెంట్ వేస్తున్నారు అంటేనే. అక్కడ ఏమంటాడంటే 3 సార్లు నేను బెత్తములతో కొట్టబడ్డాను అని మాట్లాడతాడు. ఒకసారి నేను రాళ్లతో కొట్టబడ్డాను. 3 సార్లు అక్కడ ఓడ బద్దలైపోయిన ఆ ప్రమాదంలో నేను చస్తానో బ్రతుకుతానో తెలియని పరిస్థితులు నేను అనుభవించాను. ఒక రోజంతా నేను సముద్రంలోనే గడిపాను. ఇవన్నీ వివరిస్తూ పౌలు భక్తుడు పడినటువంటి బాధలన్నీ ఒక్కొక్కటి వెల్లడి చేస్తూ చాలా చెప్పిన తర్వాత ఇంకనూ చెప్పవలసినవి అనేకములు ఉన్నవి. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ పౌలు భక్తుడు వెల్లడించేటువంటి ఒక అమూల్యమైన మాటను మనం చూస్తే తాను ఒక పదం వాడతాడండి. మీరు 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 31వ వచనంలో చూస్తే దాంట్లో ముఖ్యమైన పదాన్ని మీ గమనానికి తెస్తున్నాను. నేను దినదినము చనిపోవుచున్నాను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. నేను దినదినము చనిపోవచ్చున్నాను అంటే దేవుని యొక్క వాక్యం ఏమని చెప్తా ఉందంటే, ఇంకా ఎంత తీవ్రమైనటువంటి పనిష్మెంట్ని తాను అనుభవించాడో మనం గమనిస్తూ ఉన్నాం. ఎంత తీవ్రమైన పనిష్మెంట్ని తాను అనుభవించాడో అది మనకు అర్థమవుతా ఉంది. నేను ఒక మాట మీ గమనానికి తీసుకురానా? దినదినము చనిపోవడం అంటే కేవలం తాను శారీరకంగా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ యొక్క శ్రమను చూసి ఒకవేళ పౌలు భక్తుడు ఏమన్నా కలవరపడిపోయాడా, భయపడిపోయాడా? అలా కాదు. నిజంగా పౌలు యొక్క మనసు అర్థం కావాలంటే మనకి ఖచ్చితంగా మోషే మనసు అర్థం కావాలి. పౌలు మనసు అర్థం కావాలంటే మనకు ఇర్మియా మనసు అర్థం కావాలి. వాళ్ళ మనసులో అర్థమైతే వారితో సరి సమానమైనటువంటి సేవకుడు పౌలు భక్తుడు ఎలా అర్థం చేసుకుందాం? నిజంగా చూడండి, పౌలు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు తాను అనుభవించినటువంటి యొక్క శ్రమలు నిజంగా మరి మోషే జీవితంతో కొన్నిసార్లు కంపేర్ చేయాల్సి వస్తుంది. ఎందుకు అంటే మోషే వారు ఐగుప్తు బానిసత్వంలో ఉంటే మరి ఇశ్రాయేల్ని విడిపించడానికి దేవుని చేత పంపబడి వారిని విడిపించి బయటికి తీసుకొస్తా ఉన్నప్పుడు వారికి మేలే చేస్తా ఉన్నాడు. కానీ మేలు పొందుతున్న వారు ఎన్నిసార్లు మోషే మీద తిరుగుబాటు చేశారో తెలుసా అండి? ఎన్నిసార్లు మోషే మీద తిరుగుబాటు చేశారో తెలుసా? నిజంగా నేను వేదంతో ఒక మాట చెప్తున్నాను, కొన్నిసార్లు మేలు చేస్తే ప్రతిఫలంగా ఏమొస్తుంది అంటే తృణీకారం వస్తుందండి. ఎన్నోసార్లు ఇక ఈ యొక్క మోషే మీద రాళ్లను తీసుకొని సనగడం మాత్రమే కాదు, రాళ్లతో కొట్టాలి అని. ఇక మీకు ఒక విషయం తెలుసా? ఇశ్రాయేలీయులు ఒకరి మీద ఒక రాయి విసిరితే ఇక ఆ రాయి విసరడం ఆగదు, ఇక కంటిన్యూగా అందరూ విసిరేస్తారు ఆ మనిషి చచ్చిపోయేదాకా. ఇప్పుడు ఈ యొక్క మోషే
కొన్నిసార్లు ఇశ్రాయేలీయులకు మేలు చేస్తూ కూడా ఒక రకమైన వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నాడు. ఎలాంటి పరిస్థితి అంటే ఆఖరికి అవకాశం దొరికితే మోషేను రాళ్లతో కొట్టి చంపాలని కూడా ఇశ్రాయేలీయులు ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఒకసారి ఇశ్రాయేలీయులకే అపాయం వస్తే నిజంగా మోషే ఎలా స్పందించాడో తెలుసా అండి? ఎలా స్పందించాడో తెలుసా? నిజంగా దేవుని యొక్క ఆశీర్వాదకరమైన మనస్సు మిక్కిలి సాత్వికుడు అని మరి మోషేని గురించి ఊరికే మాట్లాడలా. ఎందుకు మాట్లాడాడంటే ఇక్కడ జాగ్రత్తగా గమనించాలి. దేవునికి కోపాన్ని తెప్పించి దేవుని కోపాన్ని రగిలించినటువంటి ఈ యొక్క కోరహు అండ్ టీం వారు ఎలా చేశారంటే, నువ్వేనా పరిపాలించేది, నువ్వేనా నాయకత్వం చేసేది, నువ్వేనా యాజకత్వం చేసేది, ఆ మాత్రం యాజకత్వం మేము చేయలేమా, నీకంటే మేము ఏ విషయంలో తక్కువ వాళ్ళం అని మోషే మీద తెలియకుండానే వారు తిరుగుబాటు చేస్తున్నారు. ఇంకా ఒక దశలో తెలిసి తెలిసి ఇది దేవుని చిత్తం అని తెలిసి కూడా దాన్ని ధిక్కరించారు. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే నిజంగా నేను మనసారా ఈ మాట చెప్తున్నానండి. యెహోషువ అండి 40 సంవత్సరాలు పరిచర్య చేయడానికి దేవుడు అతను అక్కడ నిలబెడితే పరిచారకునిగానే ఉండిపోయాడు 40 ఏళ్ళు. మరి నా సంగతి ఏంటి, నా భవిష్యత్ ఏంటి అని ఆలోచించలా. లేదు అంటే తనను తాను ఎక్స్పోజ్ చేసుకోవడానికి ప్రయత్నించలా, తనను తాను కనపరుచుకోవడానికి ఘనపరుచుకోవడానికి ప్రయత్నం చెయ్యలా. తను ఏం చేశాడంటే 40 ఏళ్ళు పరిచారకునిగా ఉండమని దేవుడు చెప్తే ఆ 40 ఏళ్ళు పరిచారకునిగానే కొనసాగాడు. సరే, ఇప్పుడు మోషే ఇక కోరహు అండ్ టీం వారు దేవుని యొక్క కోపాన్ని రేపిన కారణం చేత సమస్య తీవ్రంగా ఉంది. ఖచ్చితంగా దేవుని కోపం రగులుతుంది, వీరికి అపాయం వచ్చే పరిస్థితి ఉందని వెంటనే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నిజంగా వారి మోషేను ప్రక్కకురా, నేను వాళ్ళ సంగతి చూస్తాను ఇశ్రాయేలీయుల సంగతి అనంటే వెంటనే మోషే ఏం చేస్తాడంటే అహరోనును పిలిచి ఒక మాట మాట్లాడతాడు. సంఖ్యాకాండం 16వ అధ్యాయం 48, 49 చూడండి, లేకపోతే 46 నుంచి చూడండి, 46, 47, 48 చూడండి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చెయ్యుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు చూడండి, చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా చదవాలని కోరుతున్నాను నేను. చదువు నన్ను మళ్ళీ చదువమ్మా. తెగులు మొదలు పెట్టినని చూసారా, అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరిగెత్తినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికి బ్రతికి ఉన్న వారికి మధ్య నిలువబడగా తెగులు ఆగెను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. పౌలు భక్తుడు ఏమని ప్రారంభించాడో తెలుసా అండి? నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. క్రీస్తు ఏం చేశాడు? పాపి అయిన మనకు పవిత్రుడైన దేవునికి మధ్య నిలిచి మన శిక్ష తన మీద మోసి ఆ దేవుని యొక్క ఉగ్రత ఆయన అనుభవించాడు, పాపానికి శిక్ష ఆయన అనుభవించాడు. ఇప్పుడు పౌలు భక్తుడు ఏం చేస్తున్నాడంటే, ఇక మరి అపవిత్రమైన మన జీవితాలు మరి నేలపాలు కాకుండా ఉండున్నట్లు దేవునితో మనం సమాధాన పడడానికి పాపి అయిన మనిషికి పవిత్రుడైన దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు. నేను చిన్న మాట చెప్పనా? భూమి మీద రక్షించబడిన తర్వాత నీకు నాకు కూడా ఒక బాధ్యత ఉంది. నీకు నాకు కూడా ఒక బాధ్యత ఉంది. మనం రక్షించబడిపోయాం,
మనం దేవుని కోసం ఇక మనం బ్రతికేస్తున్నాం, ఎక్సలెంట్, మంచిదే. కానీ రక్షించబడిన తర్వాత మన జీవితాలలో ఉన్నటువంటి రెస్పాన్సిబిలిటీ ఏంటో తెలుసా అండి? ఇంకా రక్షించబడని ప్రజలకు, మహోన్నతుడైన దేవునికి నువ్వు మధ్యవర్తిగా ఉండాలి. ఇట్ మే బి యువర్ ఫ్యామిలీ, అది నీ కుటుంబమే కావచ్చు, ఒకవేళ నువ్వు ఉద్యోగం చేసే ప్రాంతమే కావచ్చు, నీ ఇరుగు పొరుగున ఉన్నటువంటి పాడైపోతున్న ప్రజలే కావచ్చు, లేకపోతే నీ యొక్క రక్త సంబంధులు కావచ్చు, లేదా నీ పాత స్నేహితులు కావచ్చు. ఇతరులకు, మహోన్నతుడైన దేవునికి మధ్య నువ్వు నిలవాలి. లేకపోతే ఎలా రక్షించబడతారు ఇతరులు? మోషే గమనించాడు, దేవుని కోపం మొదలైంది, ఆయన కోపం ఇదిగో ప్రారంభమైంది. తెగులు మొదలు పెట్టక ముందే, అహరోను నువ్వు త్వరగా బయలుదేరి వెళ్ళు, నువ్వు చేయాల్సిన పనేంటి అంటే ధూపార్తిని చేత పట్టుకో, బలిపీఠపు నిప్పులతో దాన్ని నింపు. నిప్పు అంటే దేవుని వాక్యం, ధూపము వేయడం అంటే ప్రార్థన చేయడం. దేవుని వాక్యాన్ని చెప్పు, నీకు తెలిసిందే చెప్పు. నీ ఇరుగు పొరుగున ఎంతోమంది నశించిపోతున్నారు, నీ కుటుంబంలో ఇంకా రక్షించబడని వారున్నారు, నీ చుట్టూ ఉన్న వారిలో విశ్వాసానికి దూరంగా బ్రతుకుతున్న వారున్నారు, మూఢనమ్మకాలతో పాడైపోతున్న వారున్నారు, ఇంకా లోకానుసారమైన వ్యసనాల చేత, ఆశల చేత, ఆకర్షణ చేత పాడైపోతున్న ప్రజలున్నారు. ఎప్పుడు మాట్లాడతావు నువ్వు? ఇంకెంతకాలానికి మాట్లాడతావు? నీ కుటుంబము, నీ స్వార్థం, నీ ఉద్యోగం, నీ జీతం చాలా. ఇవి భూమి మీద నీకు ఒక లక్ష్యం ఉంది. క్రీస్తు యొక్క ప్రతినిధిగా నువ్వు బ్రతికి తీరాలి. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి మీరు నడుచుకోండి. పట్టదా? మనకి పట్టదా? ఇంకా రక్షించబడని వారు నీ కళ్ళ ముందు ఎంతో మంది ఉన్నారు, కానీ నీ గుండెల్లో ఆ తీవ్రత, వేదన, ఆ యొక్క మంట కలగడం లేదు. కారణం ఏంటి? కారణం ఏంటి? ఎలా ఉండగలుగుతున్నావు? ఎలా తినగలుగుతున్నావు? ఎలా మనశ్శాంతిగా నిద్రపోగలుగుతున్నావు? దేవుని యొక్క జీవం కలిగిన వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, ఇప్పటికైనా స్పందిస్తారు నా పిల్లలు, ఇప్పటికైనా నా పిల్లలు స్పందిస్తారు. నశించిపోతున్న వారి విషయమై కన్నీరు కార్చి ప్రార్థన చేస్తారు. నువ్వు వారికి చెప్పుకోక్కర్లా, వారు నిన్ను మెచ్చుకోక్కర్లా. వారి కోసం రహస్యంగా ప్రార్థించడం అనేది నీ నా బాధ్యత. వాక్యం సెలవిస్తుంది, అదే సెలవిస్తా ఉంది. ఎంతకాలం మౌనంగా ఉండిపోతావు? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఇక్కడ పౌలు భక్తుడు నిజంగా పాడైపోతున్న ప్రజలకి, మహోన్నతుడైన ప్రభువుకి మధ్య నిలిచాడు. దేవుని కోపం మండుతూ ఉన్న సమయంలో మోషే అహరోనును పంపితే, చచ్చి ఉన్న వారికిని బ్రతికి ఉన్న వారికిని అతడు మధ్య నిలిచాడు. అతడు మధ్య నిలబడితే తెగులు ఆగింది. నాకు ఒక ఆశ్చర్యం కలిగించే మాట ఏంటో తెలుసా అండి? ఏ మనిషి అయినా విశ్వాసం కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, దేవుణ్ణి ఎరిగిన వాడు అల్టిమేట్గా ఏం కోరుకుంటాడంటే, ఒకటి జీవగ్రంథంలో నా పేరుండాలని, రెండవది క్రీస్తుతో కూడా యుగయుగాలు బ్రతకాలని. ఇవి రెండేనండి, ఇవి రెండే. ఒకటి జీవగ్రంథంలో పేరు, రెండవది యుగయుగాలు దేవునితో కలిసి బ్రతకడం. ఇవి రెండు పరలోకాన్ని సూచిస్తూ ఉన్నాయి. నేను ఒక మాట మరి మీ యొక్క గమనానికి నేను తీసుకురాను, మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా. పౌలు తర్వాత మోషే, ఆ తర్వాత ఇర్మియా, వారు మాట్లాడిన మాటలు చూస్తుంటే నశించిపోతున్న వారి పట్ల ఇంత తీవ్రత కదా కావాలి, ఇంత తీవ్రత కదా కావాలి. మోషే అంటాడు, నిర్గమకాండము 32వ అధ్యాయము 32వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, అయ్యో నీవు వారి పాపములను ఒకవేళ పరిహరించితివా, లేకపోతే నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయుమని బతిమాలు కొనుచున్నాడంట. దేనికోసం తెలుసా అండి? అయ్యా నీ గ్రంథంలో నా పేరు ఎట్లొకట్లా ఎక్కించు ప్రభువా అంటల్లా,
నువ్వు గనక ఇశ్రాయేలీల్ని క్షమించకపోతే, ఇశ్రాయేలీల మీద ఉన్న దోషాన్ని నువ్వు కొట్టివేయకపోతే, వాళ్లను మన్నించకపోతే, నువ్వు జీవ గ్రంథంలో నువ్వు ఒక గ్రంథంలో రాసావే నా పేరు, దాన్ని నువ్వు కొట్టేసేసాయని నేను బతిమాలుకుంటున్నాను ప్రభువా. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడో తెలుసా అండి? తన మీద సణిగిన వారిని క్షమించమని. ఎవరిని క్షమించమని అడుగుతున్నాడో తెలుసా అండి? తన మీద చెయ్యెత్తిన వారిని, తనను రాళ్లతో కొట్టి చంపాలి అని నిర్ణయించుకున్న ఆ ప్రజలను క్షమించమని ఇక్కడ మోషే అడుగుతున్నాడు. ఏనాడైనా క్రీస్తును పోలి నడుచుకున్న పౌలు అంటాడు, నన్ను పోలి నడుచుకోండి అని. ఇప్పుడు నిజంగా మనం కూడా పౌలును పోలి, క్రీస్తును పోలి నడుచుకోవాలనేటువంటి ప్రయత్నంలో మన శత్రువుల యొక్క క్షేమం కోసం మనం ప్రార్థించగలిగామా? పాడైపోతున్న ప్రజల కోసం భారం కలిగి, వేదన కలిగి, వారు ఎంత తప్పు చేస్తున్నా సరే, ఎంత పొరపాట్లు వాళ్ళ జీవితంలో ఉన్నా సరే, వారి కోసం మనం క్షమించమని దేవుని యొక్క పాదాలు పట్టుకోగలిగామా? మోషే ఎక్స్ప్రెషన్ చూడండి. అయ్యో, నువ్వు వారిని క్షమించావా? సరే, లేకపోతే జీవ గ్రంథంలో నుండి నా పేరు నువ్వు తీసివేసేయి, తుడిచేసేయి, బతిమాలుకుంటున్నానయ్యా నిన్ను. ఇర్మియా ఇంకో మాట అంటాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము అక్కడ 1వ వచనం చదవండి ఒకసారి. నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఓటగాను ఉండునుగాక. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, నేను చేతులు జోడించి ఒక మాట అడుగుతున్నానండి. పాడైపోతున్న వారి కోసం భారం కలిగి ప్రార్థిస్తూ ఉన్నాము. మనం రక్షించబడని వారి విషయమై మనం ఇంకా దేవుని యొక్క సన్నిధిలో భారం కలిగి ప్రార్థిస్తున్నామా? వారు అలా అన్నారు, వీరు ఇలా అన్నారు, నన్ను అట్లా మాట్లాడారు, నన్ను ఇట్లా మాట్లాడారు, వారిట్లా అని అనుకుంటూ వారి తప్పులు లెక్క పెడుతున్నాం. కానీ తప్పకుండా వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత నా మీద, మన మీద ఉందని దేవుని యొక్క సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థించే ఆ మనస్సు నిజంగా మన బ్రతుకులో మనం కలిగి ఉన్నామా? ఏళ్ళు గడుస్తున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి. ఇతరులను దేవుని యొద్దకు తీసుకొచ్చేటువంటి ఆ స్థితి, మనస్సు, ఆ యొక్క భారం మన గుండెల్లో లేకపోతే మోడుబారిన చెట్టు లాంటి వారమే మనం. మోడుబారిన చెట్టు లాంటి వారమే. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, పౌలు భక్తుని యొక్క ఆకాంక్ష, పౌలు భక్తుని యొక్క మనస్సు నిజంగా ఎంత తీవ్రత కలిగి ఉంటుందో తెలుసా అండి? తన మనసులో ఎంత అమూల్యమైన సంగతుల్ని ఇక్కడ రాస్తున్నాడో తెలుసా అండి? నిజంగా ఇక్కడ ఇంకొక మాట అంటాడు. ఇర్మియా విలాపవాక్యముల గ్రంథంలో మాట్లాడుతూ అక్కడ ఇంకొక ఎక్స్ప్రెషన్ని తను ఏం చెప్తాడంటే, ఇందాక ఇర్మియా 9:1 నా జనులలో అంటూ తన యొక్క స్వజనుల కోసం తను కన్నీరు కార్చి ప్రార్థించినట్లు నశించిపోతున్న వారి పట్ల నా కన్ను కన్నీళ్ల ఓటగా, నా తల జలమయంగా. నిజంగా నేను అంటే దాని అర్థం ఏంటో తెలుసా అండి? దాని అర్థం ఏంటో తెలుసా? నేను అప్పుడు దాకా ప్రార్థించాను, పలానా వ్యక్తి ఇంకా రక్షించబడలేదు, పలానా వ్యక్తి ఇంకా మార్పు చెందలేదు, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, వాళ్ళ ఆరోగ్యం బాగాలేదు, ఆర్థిక పరిస్థితులు బాగాలేవు, వారి మనసు బాగాలేదు, కానీ వారి గురించి వారు ఆలోచించట్లేదు. కనీసం నేను వారి కోసం కన్నీరు గార్చి ప్రార్థించాలిగా. అంటే దేవుని యొక్క సన్నిధిలో వేదనతో అప్పటిదాకా ఏడ్చి ప్రార్థన చేశాను, ప్రార్థన అయిపోయింది. 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేశాను, అయిపోయింది, లేచాను, ముఖం కడుక్కున్నాను, నీళ్లు తాగాను, ఇంక పడుకుందాంలే అని పడుకున్నా కానీ ఆ జ్ఞాపకం నన్ను వదిలిపెట్టడంలా, ఆ తలంపు నన్ను వదిలిపెట్టడంలా, ఇంకా రక్షించబడనటువంటి వ్యక్తుల విషయమై నా మనసు ఇంకా అది మౌనాన్ని దాల్చడంలా,
నా హృదయం వేదన పడతా ఉంది, దుఃఖపడతా ఉంది. ఆ దుఃఖం ఎట్లా ఉందంటే, నేను పడుకున్న తర్వాత కూడా తలగడ మీద సౌకర్యంగా నా తల ఆనించిన తర్వాత కూడా నా కన్ను జలమయముగాను, కన్ను ఆ నీటి ఊట పొంగి పొర్లుతుంది. ఎందుకంటే మనసు ఇంకా అది కుదుట పడలా. కుదుట పడకూడదు వారు రక్షించబడేంత వరకు. నా తల జలమయముగా అంటే నేను పడుకున్న తర్వాత కూడా ఆ కళ్ళల్లో నుంచి కారుతున్న నీరు నా తల మొత్తం తడిపేస్తూ ఉంది నన్ను. ఉందా నీ గుండెల్లో భారం? ఉందా నీ గుండెల్లో అటువంటి నిజమైనటువంటి ఆ దేవుని పని విషయంలో, దేవుని యొక్క పరిచర్య విషయంలో, ఇంకా రక్షించబడని వారి విషయంలో అంతటి తీవ్రత, అంతటి పట్టుదల, అంతటి ప్రార్థన, అంతటి కన్నీరు ఎందుకు మన జీవితంలో ఉండడం లేదు? నేను వేదంతో చెప్పనా, దుఃఖంతో చెప్పనా, మనకు మన కుటుంబాలు ముఖ్యం, మన ఉద్యోగాలు ముఖ్యం, మన వ్యాపారాలు ముఖ్యం, మన సంపద ముఖ్యం, మన ఆరోగ్యం ముఖ్యం, మన వెల్ఫేర్ ముఖ్యం, అంతే. క్షమించండి నన్ను, క్షమించండి నన్ను, ఇంకేం అక్కర్లా మనకి. దేవుని యొక్క సన్నిధిలో నువ్వు కడుపు కట్టుకొని ఒక్కరి కోసమైన వారానికి, ఒక్కరి కోసమైనా కానీ ఆ వారమంతా ప్రార్థించిన సందర్భం ఉందా? నెలలో ఒక్కరినైనా దేవుని సన్నిధికి తీసుకొచ్చేటువంటి ఆ భారం, ఆ మంట నీ గుండెల్లో ఉందా? వారు సంవత్సరాల తరబడి రక్షించబడకుండా నీ కళ్ళ ముందు తిరుగుతూనే ఉన్నారు, ఇంకా నీ హృదయం పగలడం లేదే. అసలు ప్రార్థనంటూ ఒకరి విషయం చేయడం మొదలు పెడితేనట ఎప్పటిదాకా ప్రార్థన చేయాలో తెలుసా అండి? ఇక్కడ ఇర్మియా విలాపవాక్యముల గ్రంథంలో మాట్లాడుతూ అంటాడు, విలాపవాక్యముల గ్రంథము 3వ అధ్యాయము 48 నుంచి 50 వచనాల వరకు జాగ్రత్తగా చదవండి. నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా నా కన్నీరు ఏరులై పారుచూ ఉన్నది. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచు వరకు నా కన్నీరు ఎడతెగక కారుచూ ఉన్నది. చూసారండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అంటే, నా కన్నీరు ఎప్పటి వరకు కారుతుందో తెలుసా? యెహోవా దృష్టి ఉంచి చూచేంత వరకు కూడా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నువ్వు ఒకరి కోసం ప్రార్థించడం ప్రారంభిస్తే ఆ ప్రార్థన ఎప్పటి వరకు చేయాలో తెలుసా? అది దేవుడు దృష్టించి వారి యొక్క ఎవరి కోసమైతే ప్రార్థిస్తున్నావో వారి హృదయాలు కదిలించబడి, వారి జీవితాలు మార్పు చెంది, వారి మనసులు మారు మనసులకు వచ్చేంత వరకు నువ్వు క్షమించాలి, నువ్వు సహించాలి, నువ్వు ఓర్చుకోవాలి, నువ్వు ప్రేమించాలి. వారి కొరకై నిరంతరం నీ కన్ను ఆ కన్నీటి ఓటగా, నీ తల జలమయంగా మారేంత వరకు, ఆ కనికరం కలిగిన దేవుడు చూచేంత వరకు నేను ప్రార్థిస్తూనే ఉండాలి. ప్రార్థన చేయకుండా నువ్వు మౌనంగా ఉంటే ఏం జవాబు చెప్తామండి దేవునికి? ఇంకా నా భర్త మారలేదు, భార్య మారలేదు, పిల్లలు మారలేదు, తల్లిదండ్రులు, అవును, ఇంకా ఆ పరిధి దాటి ఇంకా ఎంతో విశాలమైనటువంటి దృక్పథంలో నేను ప్రార్థించవలసిన వారమై ఉన్నాం. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. నిజంగా ఇలా మనం ప్రార్థించగలుగుతున్నామా? మళ్ళీ ఒకసారి చదవండి విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయము 48 నుంచి 50 వచనాలు జాగ్రత్తగా చదవండి మళ్ళీ ఒకసారి. చూసారా? నా జనులకు కలిగిన నాశనమును నేను చూడగా. ఇప్పుడు కన్నీటి ఓట అనే స్థాయి దాటిపోయింది. ఇప్పుడు నా కన్నీరు ఏరులై పారుచూ ఉన్నది. ఆత్మ చెప్పుచున్న మాట నాకు చెవిగలవాడు వినాలి 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 అని పరిశుద్ధాత్ముడు ఘోషిస్తూ ఉన్నాడు. ఎక్సలెంట్, మంచిదే. నా వేదన ఏంటి అంటే, ఎందుకు మన హృదయాలు
పాడైపోతున్న నశించిపోతున్న వారి నిమిత్తమై ప్రార్థించడానికి ఎందుకు తపన కలిగి ఉండడం లేదు? ఎందుకు భారం కలిగి ఉండడం లేదు? ఎందుకు కన్నీరు కార్చడానికి మన మనసులు ఆ బద్దలైన స్థితి ఎందుకు కలగడం లేదు? ఎందుకు కలగడం లేదు? ఇంకా ఎంతకాలం విశ్వాసంలో కొనసాగిన తర్వాత నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు? నేను మీకు ఒక విషయం చెప్పాలి. ఎప్పుడో చెప్పాను, మళ్ళీ కూడా ఒకసారి మీకు సందర్భానుసారంగా జ్ఞాపకం చేస్తున్నాను. నేను విశ్వాసంలో ఎదిగి కాస్త బలపడుతూ ఉన్న సమయంలో మంచి యవ్వన కాలంలో ఉన్నాను. నాకు అందరితో స్నేహంగా ఉండడం ఇష్టం. ఎవరితో కూడా దేవుని కృపను బట్టి నాకు విభేదాలు ఉండవు, వివాదాలు ఉండవు, గొడవలు ఉండవు. ఎవరితో అన్నా కానీ మనసు కలవలేదనుకోండి, సున్నితంగా జస్ట్ అలా విష్ చేసి చిరునవ్వుతోనే విష్ చేసి దూరంగా ఉంటాను తప్ప ఎప్పుడు గొడవలు పెట్టుకోవడం నాకు ఇష్టం ఉండదు. సరే, ఆ ఏరియాలో ఒక మిలిటరీ మ్యాన్ ఒక ఆయన ఉండేవారు. ఆయన చాలా హుందాగా, మనిషి చాలా ఆరోగ్యంగా, చాలా బలంగా, చాలా మంచి వ్యక్తి అలా ఉండేవారు. అందరితో స్నేహంగా ఉండేవారు. నేనంటే కూడా చాలా అభిమానంగా ఉండేవాళ్ళు. సరే, మేము ఏదేదో విషయాలు మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. ఎందుకు అంటే మా తాతయ్య కూడా మిలిటరీ నుంచే వచ్చారు. మా అమ్మ వాళ్ళ నాన్నగారు, తర్వాత మా అమ్మను పెంచినటువంటి మేనమామయ్య గారు, వీళ్ళంతా కూడా మిలిటరీ నుంచి వచ్చిన వారే. అందుకని వీరి యొక్క స్టోరీస్ అని వాళ్ళు చెప్తా ఉంటే అది మాకు బాగా ఆసక్తిగా అనిపించి, ఈయన మిలిటరీ అయిన కదా అని ఆయనతో ఎక్కువగా కనెక్ట్ అయ్యేవాళ్ళం. ఆ కనెక్ట్ అవుతూ ఆయనతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం. సరే, ఇక నేను ప్రభువులోకి వచ్చిన తర్వాత కొంతకాలం నేను ప్రార్థన కోసం అని చెప్పేసి నేను ఎక్కువ టైం నేను ఏకాంతంగా గడుపుతూ ఉండేవాడిని. ఈ మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది నేను ఆయన కలుసుకోక. సరే, తర్వాత ఏమనిపించిందంటే ఆయన్ని చూసినప్పుడల్లా ఆయనకి కూర్చోపెట్టి నేను కాస్త నా సాక్ష్యం చెప్పి ఒక 4 మాటలు వాక్యం చెప్పాలి అని గుండెల్లో కోరికుండేది. రక్షించబడిన కొత్తలో మనం ఏం చెప్పగలుగుతాం? సాక్ష్యమే చెప్పగలం. ఆ సాక్ష్యమే ఇతరుల్ని కదిలించేది. సో నేను అతన్ని చూసినప్పుడల్లా మరి ఈరోజు ఎట్లయినా సరే ఆయన్ని కలుసుకొని చెప్పాలి అనుకునేవాడిని. సరే, తర్వాత మళ్ళీ కొంచెం మొహోట అడ్డొచ్చేది. చెప్తే ఆయన ఇప్పటిదాకా ఉన్న స్నేహాన్ని బట్టి ఆయన గబుక్కునేమన్నా అంటాడేమో అనుకుంటూ నేను అలా జాప్యం చేస్తూ వచ్చాను. తర్వాత ఒక నెల, 2 నెలలు, 3 నెలలు గడిచిపోయింది. నేను ఎక్కడికో ఊరెళ్ళి నేను ఈసారి స్ట్రాంగ్గా దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకున్నాను. ప్రభువా, ఊరు వెళ్తున్నాను, వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఆయన్ని నేను ఊరు నుంచి రాగానే కలుసుకుంటాను, ఆయనకి నా సాక్ష్యం చెప్తాను అని నేను మనసులో అనుకున్నాను. ఊరెళ్ళాను, తిరిగి వచ్చాను. వచ్చిన తర్వాత నేను ఉదయాన్నే రాగానే వాళ్ళ ఇంటి దగ్గర అలా చూస్తే కొంచెం జనం హడావిడి గుంపులుగా ఉన్నారు. అరే, వాళ్ళ అబ్బాయిది ఏదో పెళ్ళి అన్నాడే, ఇంకా టైం ఉంది కదా, 10 రోజులు టైం ఉంది కదా, ఏంటిది అంటే ఆ తర్వాత ఆయన బ్యానర్ కనబడింది. ఏంటి సంగతి? హడావిడిగా పరిగెత్తుకుంటూ వెళ్ళాను. వెళ్తే ఆయన తెల్లవారుజామునే చనిపోయారు. నేను ఎవరికి చెప్పాలి సువార్త? దేవుడు నాకు ఎంతో అవకాశం ఇచ్చాడు, ఎన్నో అవకాశాలు ఇచ్చాడు. ఎన్నోసార్లు ఆయన కలుసుకోవడానికి నాకు అవకాశం ఉంది. ఒకవేళ నేను తెగించి ఒకవేళ నేను ఆయనతో కనుక ఒక్క మాట చెప్పుంటే, అయ్యా, దేవుడు నన్ను రక్షించాడు, నిన్ను కూడా రక్షిస్తాడు, ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ ఆయన అంగీకరించడం తర్వాత సంగతి. దేవుడు నా ముందుంచిన లక్ష్యం ఏంటంటే, దేవుడు నన్ను రక్షించిన సాక్ష్యాన్ని నేను అతనితో చెప్పాలి. నా వల్ల కాల, నేను కంట్రోల్ చేసుకోలేకపోయాను. పసిపిల్లల్లా ఏడుస్తున్నాను. అయ్యో, కళ్ళ ముందు ఒక మనిషిని పోగొట్టుకున్నా, నేను దుఃఖపడతా ఉన్నాను. నేను సువార్త చెప్పలేకపోయాను, ఇక ఎప్పటికీ చెప్పలేను అన్న విషయం తెలిసి నా గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నాను. నీ చుట్టూ ఎంతమంది నాశనం అయిపోతున్నారో నీకు తెలుసా? నీ చుట్టూ ఎంతమంది పాడైపోతున్నారో నీకు తెలుసా? నీ రక్త సంబంధులే కాదు, నీ ఇరుగు పొరుగున ఉన్నవారు కూడా. నిన్ను ప్రేమించేవారే కాదు, నిన్ను ద్వేషించేవారు నశించిపోతున్నా సరే వారికి కూడా నువ్వు సువార్తను చెప్పి తీరాలి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, నీకు అవకాశం దేవుడిచ్చినప్పుడు నువ్వు గనుక ఇతరులకు సువార్త చెప్పడానికి నువ్వు అడుగులు కదిలించకపోతే రేపొద్దున దేవుని న్యాయం పీట ఎదుట నువ్వు ఖచ్చితంగా దోషిగా నిలబడి తీరాల్సిందే, నువ్వైనా నేనైనా.
ఎంతమంది ఇంకా రక్షించబడకుండా పాడైపోతా ఉంటే మొహమాటానికి నువ్వు సువార్తను చెప్పకుండా, నీ సాక్ష్యాన్ని చెప్పకుండా నువ్వు మౌనం వహిస్తున్నావు. ఖచ్చితంగా దేవుని దగ్గర మనం లెక్క చెప్పి తీరాలి. అందుకే కదా పౌలు భక్తుడు అంటాడు 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో అక్కడ మాట్లాడుతూ, ఎందుకనగా తాము జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఏమండి, ఎప్పుడైనా ఆలోచించామా? మనకు ఒక లక్ష్యం ఉందండి. రక్షించబడిన తర్వాత మౌనంగా తింటం తెల్లారిపోవడం కాదు, కష్టపడడం, సంపాదించడం, కుటుంబాన్ని పోషించుకోవడం మాత్రమే కాదు. అది కేవలం భూమి మీద ఉన్నప్పుడు నీ కుటుంబాన్ని పోషించడం, ఉద్యోగాన్ని చేసుకోవడం, అది దేవుడు నీకు ఇచ్చిన ఒక ఆధిక్యత. నీ బాధ్యతలను నిర్వర్తించు. కానీ కనికరం కలిగిన దేవుడు నీ మీద ఉంచిన గురి ఏంటో తెలుసా? ఖచ్చితంగా ఆయన యొక్క సత్య సువార్తను ఇతరుల ఎదుట వెల్లడి చేయడానికి నువ్వు నడుం కట్టుకుంటావని. నేను వేదంతో ఒక మాట చెప్పనా? దేవుని వాక్యాన్ని విన్న క్రొత్తల్లో ఒక రకమైనటువంటి మంట ఉండేది, ఒక రకమైన మనసు ఉండేది, ఒక రకమైన ఆశ ఉండేది, ఒక రకమైన తెగింపు ఉండేది. ఐఎమ్ వెరీ సారీ టు సే, రోజులు గడిచే కొద్దీ ఆ దేవుని కోసం వాడబడాలనే ఆశ అది చల్లారిపోతుంది. ప్రతి చిన్నదానికి తృప్తి పడిపోతున్నాం, ప్రతి చిన్నదానికి మిడిసిపడుతున్నాం, ప్రతి చిన్నదానికి మనలను కనబరుచుకోవాలని ప్రయత్నిస్తూ ఉన్నాం. దేవుని గణపరిచే మనసు చచ్చిపోయింది మనలో. అయ్యా, నశించిపోతున్న వారికి నువ్వు కొద్ది మందిని రీచ్ అవుతావని దేవుడు ఆశపడ్డాడు. వారి విషయం రేపొద్దున దేవుని దగ్గర ఏమని లెక్క చెప్దాం. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నిజంగా మోషే చెప్పాడు, అయ్యా నిజంగా వారిని నువ్వు క్షమిస్తే సరే, లేదంటే నా యొక్క పేరు నువ్వు రాసినటువంటి జీవ గ్రంథంలో నుండి నువ్వు తుడిచేయి, కొట్టేసాయి, నాకు ఇబ్బంది లేదు. ఇర్మియా అంటున్నాడు, అయ్యా నా జనులలో నాశనమైన వారిని చూస్తే నా గుండెల్లో వేదన కలుగుతుంది, నా కన్నీరు కన్నీటి ఓటవలే మారిపోతుంది అంటాడు. ఎప్పటి వరకు ప్రార్థించాలంటే ఆ కనికరం కలిగిన దేవుడు మళ్ళీ దాన్ని చూసేంత వరకు నా కన్నీరు ఏరులై పారుతూ ఉంది అంటాడు. దానికి సమాంతరంగా పౌలు భక్తుడు ఏమంటాడో తెలుసా అండి? పౌలు భక్తుడు ఇర్మియా లాంటి, ఇంకా మోషే లాంటి మనసు కలిగినటువంటి పౌలు అంటాడు, రోమపత్రిక 9వ అధ్యాయము అక్కడ 1 నుండి 3 వచనాలు మనం జాగ్రత్తగా మనం చదువుకున్నట్లయితే, నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదనయు కలవు, క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచూ ఉన్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండగోరుదును. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఒకవేళ నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనైతే కొద్ది మంది రక్షించబడడానికి అవకాశం ఉంది అనే ఆప్షన్ ఉంటే గనక ఖచ్చితంగా నేను వేరై ఉండడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కొందరన్నా రక్షించబడితే నాకు చాలు. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు మాట్లాడుతూ ఒక ఛాలెంజ్, ఒక సవాలు మన ముందు నిలిపాడు. ఏంటి ఆ ఛాలెంజ్, ఏంటి ఆ సవాల్ ఏంటి అంటే, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకోండి. పౌలు అంటున్నాడు, మోషే గుండెల్లో ఉన్నటువంటి వేదన, ఇర్మియా గుండెల్లో ఉన్నటువంటి వేదన,
నా గుండెల్లో ఉంది, నేను అబద్ధమాడుటలేదు అంటాడు. ఇంకా నీ బిడ్డలు రక్షించబడలేదే, నీ తల్లిదండ్రులు రక్షించబడలేదే, నీ భర్త, నీ భార్య, ఇంకా నీ పిల్లలు చాలామంది రక్షించబడలేదే, మరి నీ స్నేహితులు, నీ రక్త సంబంధులు, నీ ఇరుగు పొరుగు వారు, నీతో కలిసి నీ కష్ట సుఖాలు పంచుకుంటున్నటువంటి నీ యొక్క కొలీగ్స్, వీరిలో ఎంతోమంది ఇంకా రక్షించబడలేదే, వారి విషయంలో ఎందుకు నీ మనసులో మంట కలగడం లేదు? ఎందుకు నీ గుండెల్లో వేదన కలగడం లేదు? ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా మనం కొన్నిసార్లు అనుకుంటాం, మనం ఇతరులు దేవుని దగ్గరికి రావడం లేదండి, మనం అందరం దేవుని మందిరంలో ఉన్నాం. ఎక్సలెంట్. చాలామంది మందిరానికి రాలా, మనం వచ్చాం. చాలామంది లోకల్లో ఉన్నారు, పనుల్లో ఉన్నారు, వ్యాపకాల్లో ఉన్నారు, ఎంటర్టైన్మెంట్లో ఉన్నారు, కానీ మనం దేవుని సన్నిధిలో ఉన్నాం. చాలా సంతోషం. కానీ పౌలు భక్తుడు ఇంకొక అడుగు ముందుకు వేసి తను ఏమంటాడంటే, అయ్యా నిజంగా నేను ఈ సువార్త పరిచర్యలో ఇంత వాక్యాన్ని అందిస్తున్నావు, నీ అంతటోడు లేడు అని మీరు అందరూ అంటున్నారు, కానీ నా గుండెల్లో నాకేమనిపిస్తుందంటే, మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయము 16వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, నేను సువార్తను ప్రకటించుచు ఉన్నను, నాకు అతిశయ కారణము లేదు, సువార్తను ప్రకటించవలసిన భారము. గట్టిగా చేతుల పైకెత్తి చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దామా ఒకసారి? దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందో తెలుసా? సువార్త ప్రకటించాల్సిన భారం పౌలు మీద ఉంటే నీ మీద నా మీద కూడా ఉందంతే. నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి. ఎందుకు అంటే క్రీస్తు యేసునందు సువార్త వలన మిమ్మును కంటిని, మీరు మమ్మల్ని పోలి నడుచుకోండి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, వేదనతో చెప్తున్నాను ఈ మాటల్ని. ఇవాళ ఉన్నవారు రేపు కనబడడంలా, ఇవాళ ఉన్నవారు రేపు ఉంటారో లేదో తెలియదు. ఒకవేళ వారు ఉన్నా సరే చెప్పడానికి నేనుంటానో లేదో నాకు తెలియదు. అందుకే మీతో మాట్లాడేటప్పుడు ఎప్పుడు నేను ఒక మాట చెప్తాను, ఒకవేళ ఇదే నా చివరి ప్రసంగం కావచ్చు, ఇదే నా చివరి ప్రసంగం కావచ్చు, మళ్ళీ నేను మీకు కనబడకపోవచ్చు. గుండెల్లో ఊరికే కాలక్షేప మాటలు చెప్పి మిమ్మల్ని నవ్వించే మాటలు, కవ్వించే మాటలు, చేసే మాటలు. నేను బేసికల్లీ ఒక బైబిల్ కాలేజీలో 20 సంవత్సరాలుగా ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. బైబిల్లో ఉన్నటువంటి చరిత్ర మీకు చెప్పగలను, బైబిల్లో ఉన్న ఆశ్చర్యకరమైన విషయాలు మీతో చెప్పగలను. కానీ అవి చెప్పడానికి కాదు దేవుడు ఇక్కడ నిలబెట్టింది, రక్షణ సువార్తను ప్రకటించడానికి దేవుడు ఇక్కడ నిలబెట్టాడు. ఒకవేళ ఇవాళ అప్పగించినటువంటి బాధ్యతని నేను నమ్మకంగా నిర్వర్తించకపోతే రేపు పొద్దున నాకు అవకాశం ఉందో లేదో నాకు తెలియదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది, నేను సువార్త ప్రకటిస్తూ ఉన్నా అది నిజంగా అతిశయించే కారణం కాదు, సువార్త ప్రకటించవలసిన భారము నా మీద మోపబడి ఉంది. చూసారా, ఇదే పదాన్ని అయ్యో అని మోషే ప్రారంభించాడో, ఎంత వేదన ఇర్మియా తన గుండెలో నుంచి చూపించాడో ఆ వేదనతో ఇక్కడ మాట్లాడుతూ పౌలు అంటాడు, అయ్యో నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నిజంగా ఇందాక మనం చెప్పుకున్న వాక్యంలో తెస్సలోనిక పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం ప్రారంభంలో ఏమన్నాడంటే, మేము ఫిలిప్పులో ముందు శ్రమపడి శరీర సంబంధమైన శ్రమను గూర్చి పెద్దగా కలవరానికి లోనయ్యేవాడు కాదు పౌలు భక్తుడు. నిజంగా పౌలుకు శ్రమ అంటే అర్థం ఏంటంటే, ఇంకా సువార్త ప్రకటించే ద్వారాలు మూయబడితే అది శ్రమ. సువార్త ప్రకటించడానికి వీలు కలుగకపోతే అది శ్రమ. నీ ఇంటి ప్రక్కనే ఎంతమంది నీతో పలకరిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వారికి ఎప్పుడైనా దేవుని ప్రేమను గురించి చెప్పగలిగావా? వారికి దేవుని ప్రేమను గురించి చెప్పగలిగావా? ప్రభువా నేను వారితో ఎలా మాట్లాడాలి అని కనీసం దేవుణ్ణి బోధించమని ఆయన పాదాల దగ్గర నువ్వు అడగగలిగావా?
ఆయన యొక్క పాదాల దగ్గర కన్నీరు కార్చి ప్రార్థన చేసి ఒక 3 రోజులు ఇదిగోనైనా నా ప్రక్కనే ఉన్నటువంటి నా స్నేహితునితో లేదా నా స్నేహితురాలితో ఇదిగో నేను మాట్లాడాలనుకుంటున్నాను, ఈ 3 రోజుల్లో నేను ఒక్కరోజైనా ఉపవాసం ఉంటాను, ఈ ఉపవాసం ఉండి ఆ రోజున వారితో మాట్లాడడానికి కొంచెం టీ తాగెళ్దూరా నీకు కూర్చోబెట్టి నేను వారికి సువార్త చెప్పను, నా సాక్ష్యాన్ని మాత్రమే చెప్తాను. నన్ను చాలా గౌరవంగా అనుకుంటున్నారే, నేను ఈ సాక్ష్యం చెప్పడం ద్వారా నన్ను చులకనగా అనుకుంటారేమో, నాకు దూరం అవుతారేమో. లెక్కలన్నీ నువ్వేస్తే దేవుని లెక్కలన్నీ పాడు చేస్తున్నావు, గుర్తుపెట్టుకో. లెక్కలన్నీ నువ్వు వేసుకుంటూ కూర్చుంటే ఎట్లా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, జీవం కలిగిన దేవుని మాట మన మనసుని తాకింది సత్యమే అయితే అది ఖచ్చితంగా నిన్ను మార్చిన ఆ యొక్క అనుభవం అది ఇతరుల యొక్క గుండెల్లోనికి అది పంపగలగాలి. అది ట్రాన్స్ఫర్ చేయగలిగినప్పుడే అక్కడ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కలుగుతుంది. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి తీసుకొస్తున్నాను. అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి అమూల్యమైన ఉద్దేశం ఏంటో తెలుసా అండి? నేను శ్రమ అంటే పౌలు భక్తుని యొక్క జీవితంలో ఏం గమనించానంటే, ఆయన శ్రమ పడతా ఉన్నప్పుడు అయ్యో నా వల్ల కాదు అనే మాట అనలా, సువార్త ప్రకటించలేకపోతే అది శ్రమ అని మాత్రమే మాట్లాడాడు. మీకు మాట మీ గమనానికి తెస్తాను. హెబ్రీ పత్రికలో ఒక అమూల్యమైన మాటను గురించి ఇక్కడ మాట్లాడతాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలను ఒకసారి మనం చూసినట్లయితే, ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు. చూడండి, ఈ మాట అందరూ అండర్లైన్ చేసుకోండి. మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెడదాం. ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక. మన ఎదుట ఒక పందెం ఉంచబడిందండి. ఈ పందెంలో మనకు వ్యక్తిగత సమస్యలు ఉంటాయి, వ్యక్తిగతంగా తృణీకరించబడతాం, వ్యక్తిగతంగా సమస్యలు ఎదుర్కొంటాం, వ్యక్తిగతంగా గొడవలు ఉంటాయి, అభిప్రాయ భేదాలు ఉంటాయి, ఆకలి ఉంటుంది, కరువు ఉంటుంది, ఇబ్బందులు ఉంటాయి. ఇవన్నీ కూడాను మన జీవితంలో మనుషులుగా ఉన్నాం కదా, కుటుంబాలుగా భూమి మీద ఉన్నాం కదా, వీటన్నిటిని ఫేస్ చేసుకుంటానే మనం ముందుకు నడవాలి. ఈ పందెంలో మనం ఏం చేయాలి అంటే ఓపిక కలిగి మనం ప్రయాణం చేయాలి. అసలు ఒక విశ్వాసి దేని విషయం ఓపిక కలిగి ఉండాలో తెలుసా? అసలు ఎందుకు ఓపిక కలిగి విశ్వాసి జీవించాలో తెలుసా? యాకోబు పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, ప్రభువు రాక సమీపించుచూ ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా? ఎందుకు మనం ఓపిక కలిగి ఉండాలి అంటే ప్రభువు రాకడ సమీపంగా ఉంది. ఒకటి, మీరు ఓపిక కలిగి ఉండండి. రెండవది, మీ హృదయాలను సిద్ధం చేసుకోండి. ఇప్పటికీ అన్ప్రిపేర్డ్గానే మనం ఉండిపోతున్నామండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, నిజంగా ఆ కనికరం కలిగిన దేవుడు ముందే చెప్పాడు, నేను ఎప్పుడు వస్తానో మీకు తెలియదు అని. అందుకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనంలో అక్కడ మాట్లాడుతున్న మాటను మనం చూస్తే అక్కడ ఒక అమూల్యమైన సంగతి చెప్తాడు. మత్తయి సువార్త 24వ అధ్యాయము 42వ వచనాన్ని మనం చూస్తే, కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండండి. ఆత్మ చెప్పుచున్న మాట సిద్ధముగా ఉండండి అని చెప్పిన మాట 44వ వచనంలో అంటాడు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.
వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ పౌలు ఒకటే కోరుతున్నాడు, అయ్యా ఇక మనం ఆదమర్చి ఉన్నది చాలు, మనం నిర్లక్ష్యంగా ఉన్నది చాలు, ఇంకా మన జీవితంలో అలసత్వాన్ని వహించింది చాలు. ఇప్పుడు ఏ దినమున మీ ప్రభువు వస్తాడో మీకు తెలియదు కాబట్టి మీరు మెలకువగా ఉండండి, మీరు ఓపికగా ఉండండి, మీ హృదయాన్ని సిద్ధం చేసుకోండి. అందుకే దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అనంటే, మన ఎదుట ఒక పందెం ఉంచబడింది. ఈ పందెంలో మనం నమ్మకంగా ముందుకు పరిగెట్టగలుగుతున్నామా? వ్యక్తిగతంగా సమస్యలు ఉన్నాయి, లేవని చెప్పడంలా. ఏ సమస్య కూడా నీ పరలోకపు లక్ష్యాన్ని, పరలోకపు గమ్యాన్ని నీ యొక్క మరి బ్రతుకులో మసకబారనివ్వకూడదు. పరిశుద్ధ గ్రంథంలో సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, నిజంగా ఎంతవరకు దేవుని కోసం బ్రతకడానికి మనం ప్రతిష్ఠించుకున్నాం. చూడండి, ఈ రోజున మన కళ్ళ ముందు కనబడుతున్న వారు రేపు నేను తెల్లవారు లేచేసరికి వారు నా కళ్ళ ముందు ఉంటారో లేదో నాకు తెలియదు. నాకు అసలు నేనుంటానో లేదో కూడా నాకు తెలియదు. ఈ పరిస్థితుల్లో దేవుని యొక్క వాక్యం చెప్తున్నటువంటి మాట ఏంటంటే, పౌలు భక్తుడు నిజంగా తాను దేన్ని శ్రమ అనుకున్నాడంటే, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తిన్నప్పుడు అప్పుడు శ్రమ అనుకోలా. 3 సార్లు బెత్తములతో కొట్టబడ్డప్పుడు అప్పుడు శ్రమ అనుకోలా. తాను రాళ్లతో ఒకసారి కొట్టబడ్డప్పుడు దాని శ్రమ అనుకోలా. నిజంగా ఓడ 3 సార్లు బద్దలైపోతే చస్తాడో బతుకుతాడో తెలియని పరిస్థితిలో తాను ఉన్నప్పుడు అది శ్రమ అనుకోలా. ఒక రోజంతా కూడా సముద్రంలో అలాగే గడపాల్సి వస్తే అది కూడా శ్రమ అనుకోలా. ఏది శ్రమ అనుకున్నాడంటే, సువార్త ప్రకటించే అవకాశం లేకపోతే అది తనకు మహాశ్రమ అని తన గుండెల్లో కలిగింది. నేను చిన్న మాట మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను, మీ స్నేహితునిగా, మీ శ్రేయోభిలాషిగా. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని గూర్చి, దేవుని యొక్క సువార్తను గూర్చి, నీ సాక్ష్యాన్ని గూర్చి నువ్వు పంచుకోవడానికి ఎందుకు నువ్వు సంశయిస్తూ ఉన్నావు? ఎందుకు నువ్వు జాప్యం చేస్తూ ఉన్నావు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. నిజంగా ఈ పౌలు భక్తుని యొక్క మనసులో ఉన్నటువంటి అనుభవాల్ని ఇంకా మనం నేర్చుకోవడానికి వచ్చేవారం మనం తెలుసుకుందాం. ఈ తెస్సలోనిక పత్రికలో ఉన్నటువంటి విషయాలు, ఈ కొరింథీ పత్రికలో ఉన్న విషయాలు మనం నేర్చుకోవడానికి మనం వచ్చేవారం మరింత ఆశ కలిగి ప్రార్థనాపూర్వకంగా వద్దాం. మరిన్ని విషయాలు నేర్చుకోవడానికి మనం ఆశ కలిగి అడుగుదాం. దేవా నాతో మాట్లాడు అని ప్రభువుని మనం అడుగుదాం. కనికరం కలిగిన దేవుడు మన మనసులను తాకునుగాక, మన మనసులను ఉజ్జీవపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం, అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. కనికరం కలిగిన దేవుని ఎదుట నిండు హృదయంతో ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రభు సెలవిస్తూ ఉన్నటువంటి ప్రతి మాట కూడా నువ్వు దేవుని కోసం నమ్మకంగా బ్రతుకుతున్నావని నీకు నిశ్చయిత కలుగుతుందా? ఆయన ఆశించినట్లే నువ్వు నేను జీవిస్తున్నామని ధైర్యంగా చెప్పగలమా? పౌలు వేదంతో ఒక మాట చెప్తా ఉన్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. నేను క్రీస్తు యేసునందు సువార్త వలన మిమ్మల్ని కన్నాను, మీరు నా పిల్లలు. నేను ఎలా నడుచుకుంటున్నానో మీరు ఆ విధంగా నడుచుకోండి అని మాట్లాడుతూ ఉన్నాడు. నిజంగా సువార్తకు అనుకూలంగా మన జీవితాన్ని మనం గడపగలుగుతున్నామా? ఒకసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఒకసారి మనలను మనం పరిశీలన చేసుకుందాం. జీవం కలిగిన దేవుని మాట మన మనసును తాకింది సత్యమే అయితే ఒక్కసారి మనం పరిశీలించుకుందాం. పౌలు భక్తుడు చెప్తున్నాడు, 1, నేను నా శ్రమల యందు నేను ఆనందిస్తా ఉన్నాను. ఎందుకు అంటే నేను శ్రమ పడుతుంది సంఘం కొరకు. ఆ సంఘము క్రీస్తు యొక్క శరీరం కనుక నేను సంతోషిస్తూ ఉన్నాను. క్రీస్తు పడిన పాట్లలో కొదువై ఉన్నవి
నా శరీరమందు నేను అనుభవించుచూ ఉన్నాను. ఎంత ధైర్యం కావాలి! దేవుని కొరకు నువ్వేమన్నా శ్రమ పడగలుగుతున్నావా? దేవుని కొరకు ఏమన్నా త్యాగం చేయగలుగుతున్నావా? ఏ చిన్న విషయం ఉన్నా కానీ నిన్ను కనబరుచుకోవడానికి ప్రయత్నిస్తావు, నిన్ను గొప్పగా చూపించుకోవడానికి ప్రయత్నిస్తావు. ఒకప్పుడున్న సాత్వికం నీలో కనిపించటంలా, ఒకప్పుడున్నటువంటి విధేయత నీలో కనబడడంలా పరిశుద్ధాత్మ దేవుడు దుఃఖపడుతూ ఉన్నాడు. ఈ విషయంలో యోగ్యమైన బ్రతుకులు కలిగిన వారిగా మనం ఉండాలి. యోగ్యమైన జీవితాలు జీవించే వారిగా మనం ఉండాలి. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందామా? నశించిపోతున్నటువంటి వారి విషయమై ఒక్కసారి మన హృదయం తెరిచి దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఒక్క మాట నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఒక చిన్న ప్రార్థన మనం చేద్దాం. ప్రకటించకపోతే నా ఎముకలలో అగ్ని మండుచున్నది. ప్రకటించకపోతే నా ఎముకలలో అగ్ని మండుచున్నది. నా జనుల రక్షణ హృదయాభిలాష అయ్యున్నది. నన్ను పంపుదేవా, నన్ను పంపుదేవా, నేనున్నాను. నన్ను పంపుదేవా, నన్ను పంపుదేవా, నన్ను పంపుదేవా, నేనున్నాను. నన్ను పంపుదేవా. ప్రకటించకపోతే నా ఎముకలలో అగ్ని మండుచున్నది. నా జనుల రక్షణ హృదయాభిలాష అయ్యున్నది. దయగలిగిన తండ్రి, మహోన్నతుడా, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. మా ప్రభు పౌలు భక్తుడు దేవా తనని మాట్లాడిన మాటని పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజు మా ముందు ఒక సవాలుగా పెట్టినందుకై మీకు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నా. పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడని. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలి నడుచుకోండని మిమ్మల్ని బతిమాలు కొనుచున్నానని పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు. అయా క్రీస్తును పోలి మేము బ్రతకడం అంటే అయా సంఘం విషయంలో మేము ప్రయాసపడడం, శ్రమల యందును సంతోషపడడం. దేవా క్రీస్తు పడిన పాటలలో కొదువై ఉన్న వాటిని అయా అతనైన పౌలు భక్తుడు తన శరీరమందు ఎలా అనుభవించాడని మేము నేర్చుకుంటున్నామో అయ్యా మా పరిధిలో మేము చేయవలసినటువంటి ఆ త్యాగము, మా ప్రభువాతనైన ఆ యొక్క సమర్పణ కలిగిన మనస్సు మా జీవితంలో మేము కలిగి ఉండాలని నీ వాక్యం ద్వారా మీరు వెల్లడి చేశారు. అయ్యా ఎంతో కాలంగా మేము మౌనంగా ఉండిపోతున్నాం మా ప్రభువా. అయ్యా మా యొక్క ఉద్యోగము, మా వ్యాపారము, మా జీవనోపాధి, మా కుటుంబం, మా సౌఖ్యం, మా ఆరోగ్యం, మా ఆనందం మాత్రమే మేము చూసుకుంటున్నాం. కానీ నేను రక్షించబడిన తర్వాత, దేవుని వాక్యం చేత తాకబడుతున్న తరువాత, దేవుని వాక్యం చేత నేను రేపబడుతున్న తరువాత నేను దేవునికి ఉపయోగపడకుండా నేనెట్లా మౌనంగా ఉండిపోతున్నాను అని నన్ను నేను ప్రశ్నించుకునే అయ్యా పరీక్షించుకునే మనసును అయ్యా మరొకసారి మీరు మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. కనికరించండి నా తండ్రి. అయా మమ్మల్ని పరీక్షించుకొందుముగాక, అయా మమ్మల్ని ప్రశ్నించుకొందుముగాక, అయా మమ్మల్ని సరిదిద్దుకొందుముగాక నా తండ్రి. మీ కనికరం కలిగిన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటున్నా తండ్రి. మా ప్రభువా, మా ఎదుట ఉంచబడిన పరుగు పందెంలో ఓపికగా పరిగెత్తమని మీరు సెలవిచ్చారు. ఎందుకు ఓపికగా మేము పరిగెత్తాలి అంటే అయ్యా క్రీస్తు రాకడ సమీపంగా ఉంది కనుక మీరును ఓపిక కలిగి ఉండండి, మీ హృదయాల్ని స్థిరపరచుకోండి అని మీరు చెప్పారు. అయ్యా మా హృదయాల్ని మేము స్థిరపరచుకొని ఓపికగా పరిగెత్తడం మాకు నేర్పండి. అవును, వ్యక్తిగతమైన సమస్యలు ఉన్నప్పుడు కూడా, వ్యక్తిగతమైన ఇబ్బందులు ఉన్నప్పుడు కూడా సమయమనక అసమయమనక క్రీస్తు కొరకు పరిగెత్తే, పరిచర్య కోసం పరుగులు తీసే మనస్సును మాకు దయచేయమని నీ పాదాలు పట్టుకుంటున్నాం. అయ్యా అతనైనా మా కుటుంబాలను మీరు ప్రేమించిచ్చారు, వాటిని మేము చూసుకోవాల్సిందే. కానీ నాయన రక్షించబడిన తర్వాత అయా మా బ్రతుకుల్లో నా తండ్రి మీరిచ్చినటువంటి రెస్పాన్సిబిలిటీకై మీకు స్తోత్రాలు.
దేవాతరుడైన మా జీవితంలో క్రీస్తు యొక్క ప్రేమను చాటి చెప్పవలసినటువంటి వారిగా మేము ఉన్నాం. క్రీస్తు యొక్క ప్రేమను చాటి చెప్పే విషయంలో మేము ఒకవేళ ఓటమి చెందితే మేము కృతజ్ఞతాహీనులమైపోతాం ప్రభువా. అయ్యా, నీ పాదాల దగ్గరికి వస్తున్నాం. వారాలు గడుస్తున్నాయి, రోజులు గడుస్తున్నాయి, నెలలు గడుస్తున్నాయి, సంవత్సరాలు దొర్లిపోతున్నాయి, కానీ కొద్ది మందినైనా దేవుని దగ్గరికి మేము తేలేకపోతున్నాం మా ప్రభువా. అయ్యా తననైనా మేము పని చెయ్యలేకపోవడానికి మమ్మల్ని మేము సమర్థించుకుంటున్నాం, కానీ నాయన అయ్యా నన్ను క్షమించు, నీ పనిలో నేను ముందుకొచ్చేటువంటి మనసును నాకు కలిగించని అయ్యా మేము నిన్ను గోజాడలేకపోతున్నాం మా ప్రభువా. అయ్యా మీరే సహాయం చేయండి నా తండ్రి. అయ్యా తననైనా మోషేకునైనా మీరు ఇచ్చినటువంటి నాయన భారము నా తండ్రి మా గుండెల్లో లేదు. అయ్యా ఇర్మియాకు మీరు ఇచ్చినటువంటి భారం మా గుండెల్లో లేదు నాయన. అయ్యా పౌలు భక్తునికి ఇచ్చినటువంటి నాయన భారం మా గుండెల్లో లేదు ప్రభువా. అయ్యా మమ్మల్ని క్షమించండి నా తండ్రి. అయ్యా ఈ ఉదయకాల సమయంలో మరొకసారి నీ పాదాల దగ్గరికి వస్తున్నాం మా ప్రభువా. అయ్యా ప్రకటించకపోతే మా గుండెల్లో మంట పుట్టించండి నాయన. అయ్యా నీకోసం పరిగెత్తాలనే తపన కలిగించండి నా తండ్రి. నీ కృప కలిగిన చేతులకు మమ్మల్ని అప్పగించుకుంటూ నీ కొరకు నమ్మకంగా బ్రతికేటువంటి భాగ్యమును మాకు దయచేయమని మరొకసారి నీ వాక్యాన్ని గుండెల్లో దాచుకొని అయ్యా తండ్రి నీ సవాలును ఇది నా కొరకే, ఇది మా కొరకే అని మేము మనసారా స్వీకరించడానికి సహాయం చేయమని, మిగిలిన విషయాలు నా తండ్రి వచ్చే వారం మా ప్రభువా ఆసక్తి కలిగి మేము నేర్చుకోవడానికి మాకు సహాయం చేయమని దీవించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. ఈ సమయంలో పాట పాడుతుండగా దేవునికి కానుక సమర్పి దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది, విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. నీ కృప నన్ను ఎన్నుకున్నది, యేసు నన్ను ప్రేమిస్తున్నది. విలువైనది నీ కృపా, దేశాల హద్దులు దాటింది, సిలువైనది నీ ప్రేమ, సంద్రాల లోతును మించింది. అపరాధినై నిన్ను చూడక, అవివేకినై ఎరుగక, అపవాది వలలోన పడి ఉండగా, నీ త్రోవని ఎరుగక,
అపవాదినై నిన్ను చూడక అవివేకినై ఎరుగక అపవాది వలలోన పడి ఉండగా నీ త్రోవనే ఎరుగక ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆశ్చర్యమైన నీ ప్రేమతో ఆశీర్వచన పాత్ర నాకివ్వను ఆమందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో ఆమందసములో జీవపు మన్నా పాపికి ఇచ్చావు నీ కృపలతో విలువైనది నీ కృపా దేశాల హద్దులు దాటింది సిలువై